మనలో చాలా మందికి స్ట్రాంగ్ గానే ఉంటుంది. కానీ ఒకసారి మనం పని చెయ్యటం స్టార్ట్ చేసిన తర్వాత అందులో మనకి ఒక చిన్న ప్రాబ్లం కనిపించినా, అందులో కాస్త చిన్న కష్టం అనిపించినా, అమ్మో ఈ పని నేను చేయలేనులే, ఇది చాలా కష్టం, ఇది కంప్లీట్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఇలా మనలో చాలా మంది చెయ్యాలి అనుకున్న పనుల్ని భయపడి చేయటం మానేస్తాం, లేదా పోస్ట్ పోన్ చేసి రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అనుకుంటాం. ఇది కేవలం మీలాంటి నాలాంటి వాళ్ళకే జరుగుతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదండి. లైఫ్లో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చూసిన వాళ్ళకి, సూపర్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకు కూడా ఇలాంటి ఆలోచనలు రావడం చాలా సహజమైన విషయం. అయితే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే, మనకి ఒక పని కష్టం అని మనకు ఒకసారి మన బ్రెయిన్ లో అనిపించిన తర్వాత ఆ ప్యాటర్నే మనకి బ్రెయిన్ లో రిపీట్ అవుతూ ఉంటది. ఏ చిన్న పని చేయాలన్నా మనకి కష్టంగా అనిపిస్తుంది, చెయ్యలేమేమో అనే థాటే మనకి ముందొస్తుంది. అది మన బ్రెయిన్ కి మనం ఇస్తున్న హ్యాబిట్. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఆ థాట్ ని మార్చుకుంటారు. ఇది కష్టమేమో, మనం ఈ పని చెయ్యలేమేమో అనే థాట్ ని నెమ్మది నెమ్మదిగా తగ్గించుకొని చిన్న చిన్న అలవాట్లతో స్టెప్ బై స్టెప్ మనం ఈ పని చేయగలం అనే ఆలోచనలోకి వాళ్ళ బ్రెయిన్ వాళ్ళు తీసుకెళ్తారు, అలా ట్రైన్ చేసుకుంటారు. ఈ కష్టమైన పనులు మనం ఈజీగా ఎలా చేసుకోవాలి, మనం చెయ్యగలం అనే ఆలోచన మన బ్రెయిన్ కి మనం ఎలా ఇవ్వాలి అనేదే ఈ బుక్ అటామిక్ హ్యాబిట్స్ లో ఉందండి. ఈ రోజు మనం ఈ బుక్ లో ఉన్న అతి ముఖ్యమైన విషయాలు కొన్ని డిస్కస్ చేసుకుందాం. ఈ బుక్ రాసింది జేమ్స్ క్లియర్. ఈ బుక్ లో చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, మనం ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే మనకి ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ ఉండవలసిన అవసరం లేదు, ఎక్స్ట్రా లక్ ఉండవలసిన అవసరం లేదు, ఎక్స్ట్రా ఆర్డినరీ టాలెంట్ లైక్ సూపర్ స్టార్ ఉండవలసిన అవసరం లేదు, ఒక లాటరీ విన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ అటామిక్ బుక్ ప్రకారం మనం ఒక చిన్న హ్యాబిట్ ని రిపీటెడ్ గా ప్రతిరోజు కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే అది మనకి ఎఫర్ట్లెస్ హ్యాబిట్ లాగా అయిపోతుంది. ఆ ఎఫర్ట్లెస్ హ్యాబిట్సే మనకి డైరెక్షన్ ని చూపిస్తాయి. ఇది సడన్ గానో మ్యాజికల్ గానో అవదండి, కానీ ఈ చేంజ్ పర్మనెంట్ గా మనతో ఉండిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, మనం పొద్దున్నే లేసి బ్రష్ చేసుకుంటాం. అది మనం ఏమన్నా ఎఫర్ట్ పెట్టి చేస్తామా? లేదు కదా. మార్నింగ్ లేస్తానే మనకు అసలు తెలియకుండానే మనం మార్నింగ్ వెళ్ళి బ్రష్ చేసుకుంటాం కదా. సో ఈ బ్రష్ చేసుకోవటం అనే పాయింట్ లో మీరు ఒక్కసారి ఆలోచించండి. దానికోసం మీరు ఏమన్నా ప్లానింగ్ చేయాలా, దానికోసం మీరు ఏమన్నా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలా? కానీ అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది కదా. సో మనం ఏదన్నా అచీవ్ చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని హ్యాబిట్స్ మనం రిపీటెడ్ గా డైలీ చేస్తా ఉంటే అది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా మనం ఆ పనులు చేస్తాం కాబట్టి మనకి కష్టం అనిపించదు. జేమ్స్ క్లియర్ చెప్తుంది, హ్యాబిట్స్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. చూడండి, రోజు ₹1 సేవ్ చేసాం అనుకోండి, చాలా యూజ్లెస్ గా అనిపిస్తుంది. రోజు ఒక పేజ్ చదివామనుకోండి, ఏముందిలే అనిపిస్తుంది. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు వాకింగ్కి వెళ్ళామనుకోండి, ఏముంది 10 మినిట్సే కదా, దానివల్ల ఏం యూజ్ ఉంది అని అనిపిస్తుంది. కానీ ఈ బుక్ చెప్తుంది ఏంటంటే, ఇలాంటి స్మాల్ హ్యాబిట్స్ ఈ రోజు లైఫ్ ని చేంజ్ చేయవు, కానీ మీ లైఫ్ డైరెక్షన్ ని చేంజ్ చేస్తాయి. అండ్ ఆ డైరెక్షనే విల్ డిసైడ్ యువర్ డెస్టినీ కదా. ఇలా చిన్న చిన్న పనులు చేయటం వల్ల మనకి మైండ్ మీద కూడా పెద్ద ప్రెషర్ అనిపించదు. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు విరాట్ కోహ్లీని తీసుకోండి. మనకి విరాట్ కోహ్లీలో కనిపించేది ఏంటి? ఆయన చేస్తున్న సెంచరీస్ కనిపిస్తాయి, ఆయన గేమ్ ఆడుతున్న తీరు పద్ధతి కనిపిస్తుంది, ఆయన ఫిట్నెస్ కనిపిస్తుంది, ఆయన వెనుకున్న అచీవ్మెంట్స్ కనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఓవర్ నైట్ వచ్చినాయి అంటారా? కాదండి. స్మాల్ హ్యాబిట్స్ కాంపౌండ్ అయి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కి తీసుకుని వెళ్ళినాయి. ఆయన ప్రతిరోజు చేసే ఎక్సర్సైజ్, ప్రతిరోజు చేసే ప్రాక్టీస్, విరాట్ కోహ్లీ ఫుడ్ హ్యాబిట్స్, న్యూట్రిషియస్ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే కదా. ప్రతిరోజు ఒక టైంకి ఒక పద్ధతి ప్రకారం నిద్ర లేవటం, ప్రాక్టీస్కి వెళ్ళటం. సో విరాట్ కోహ్లీకి ఇవన్నీ ఓవర్ నైట్ లో రాలేదు కదా. ప్రతిరోజు ఈ చిన్న చిన్న పనులు రిపీటెడ్ గా చేయటం వల్ల అది ఒక డిసిప్లిన్ అయిపోయింది. ఆ డిసిప్లిన్ ఒక డైరెక్షన్ తీసుకుని వచ్చింది. ఆ డైరెక్షన్ డెస్టినీని డిసైడ్ చేస్తుంది. అవునా? ఈ బుక్ లో చెప్తున్న మరొక ఇంపార్టెంట్ థింగ్, వై మోస్ట్ పీపుల్ ఫెయిల్. మోస్ట్ పీపుల్ ఫెయిల్ నాట్ బికాస్ దే ఆర్ వీక్, బట్ దే ట్రై టు చేంజ్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. చూడండి, మనం కొన్ని హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, మన గోల్స్ చాలా పెద్ద పెద్దవి కాబట్టి మనం ఫెయిల్ అవ్వండి. కానీ మన హ్యాబిట్స్ ఇన్కన్సిస్టెంట్ గా ఉంటాయి కాబట్టి మనం ఫెయిల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పొద్దున్నే నిద్ర లేవాలి అని అనుకున్నారు అనుకోండి, ఒకేసారి సడన్ గా నేను రేపటి నుంచి 3:30, 4 o'clock నిద్ర లేస్తాను, 4కి లేచిన వెంటనే ఒక 1 hour వాకింగ్కి వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ చేసేస్తాను, ఆ తర్వాత జిమ్ నుంచి వచ్చిన వెంటనే నేను ఒక ½ an hour మెడిటేషన్ చేసేస్తాను. ఇలా ఒకేసారి అన్ని చేంజ్ చేయటం వల్ల మనం ఫెయిల్ అవుతాం. 2 రోజులు మోటివేషన్ ఉంటుంది, 3 రోజులు మోటివేషన్ ఉంటుంది, 4వ రోజు ఏంటండి?
సో అన్నీ ఒకేసారి చేంజ్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఈ బుక్ లో చెప్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవ్రీ డే మనం 1%, జస్ట్ 1% అండి, మనం ఎవ్రీ డే 1% చేంజ్ అయితే మనకి 1 year అయినప్పటికీ 365 days అయినప్పటికీ మనలో 37% చేంజ్ వస్తుంది. సో సడన్ గా రేపొద్దు నేను 5 o'clock నిద్ర లేచేస్తాను, ఒక 1 hour ఆఫ్ జిమ్ వాకింగ్ చేసేస్తాను ఇలా అనుకునే కన్నా కొంచెం కొంచెంగా చేంజ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక ½ hour ముందు నిద్రలేసే ప్రయత్నం చేయండి, ఒక 10 నిమిషాలు వాకింగ్ చేసే ప్రయత్నం చేయండి. కానీ చేసే ఏ పనైనా కన్సిస్టెంట్ గా చేయండి. పెద్ద పెద్ద గోల్స్ పెట్టేసుకుంటే మనం 2 రోజులు 3 రోజులు చేస్తాం, ఆ తర్వాత నా వల్ల కాదులే అని అనిపిస్తుంది. దాని బదులు చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నారు అనుకోండి, నేను ఒకేసారి ఒక 6 months లో ఒక 10 kgs వెయిట్ లాస్ అయిపోతాను ఇలా అనుకోవటం కన్నా ఎవ్రీ 2 weeks లో నేను ఒక ½ kg వెయిట్ లాస్ అవుతాను అని చిన్న గోల్ పెట్టుకోండి. సో దానికి తగ్గట్టుగా మీ డేని ప్లాన్ చేసుకోండి, మీకు సక్సెస్ తొందరగా వస్తుంది. హ్యాబిట్స్ ఆర్ అబౌట్ యువర్ ఐడెంటిటీ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇస్ వెరీ డీప్ అండి. ప్రతిరోజు మీ బిహేవియర్, మీ యాక్షన్ షుడ్ బి లైక్ ఎ పర్సన్ దట్ యు వాంట్ టు బికమ్ ఇన్ ఫ్యూచర్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం సక్సెస్ ని ఎప్పుడు చేస్ చేయకూడదండి, కానీ మీరు సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా ఉండాలో అలా తయారైపోవాలి. అంటే ఏంటి, ఒక లెర్నర్ లాగా, ఒక సేవర్ లాగా, ఒక డిసిప్లిన్డ్ పర్సన్ లాగా. సో దట్ ఈస్ బికమింగ్ యువర్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీనే మీ ఫ్యూచర్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం షారుఖ్ ఖాన్ తీసుకుందామండి. ఎంత పాపులర్ యాక్టర్ అంటే బాంబేకి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది సినీ ఫీల్డ్ లో ఎంటర్ అవడం కోసం వస్తారు. వాళ్ళందరికీ సక్సెస్ వస్తుందంటారా? వాళ్ళల్లో టాలెంట్ ఏమన్నా తక్కువగా ఉందంటారా? కానీ షారుఖ్ ఖాన్ ఎందుకు అంత సక్సెస్ఫుల్ అయినట్టు? తనకి ఒకసారి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ అబౌట్ హిస్ డిసిప్లిన్. ప్రతిరోజు రిహార్సల్, ప్రతిరోజు మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం, ప్రతిరోజు తన యాక్టింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవటం, ప్రతిరోజు డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేయటం, ప్రతిరోజు బాడీ ఫిట్ గా ఉండటం కోసం ఎక్సర్సైజ్ చేయటం. సో ఈ డిసిప్లిన్ అనేది షారూఖ్ ఖాన్ కి ఒక ఐడెంటిటీ అయిపోయింది. సో ఇఫ్ వి ట్రాక్ బ్యాక్, ఈ ఐడెంటిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అతనికి ఉన్న చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల. సో హ్యాబిట్స్ క్రియేట్ ఐడెంటిటీ, ఐడెంటిటీ క్రియేట్స్ ద ఫ్యూచర్. ఈ బుక్ లో ఉన్న మరొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, సిస్టమ్స్ ఆర్ బెటర్ దాన్ గోల్స్. ఈ బుక్ ఆథర్ జేమ్స్ క్లియర్ చెప్తుంది, యూ డోంట్ రేస్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్ బట్ యూ విల్ ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్. గోల్స్ మనకి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాయండి, కానీ మనకు ఒక సిస్టమ్ ఉంటేనే మనం ఆ గోల్స్ ని అచీవ్ చేయగలుగుతాం. సో ఆ సిస్టమ్ లో హ్యాబిట్స్ ఆటోమేటిక్ అయితే మన రిజల్ట్స్ కూడా ఆటోమేటిక్ అయిపోతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ మంత్ ఒక 20,000 రూపీస్ సేవ్ చేద్దాం అనుకున్నారు. సో 20,000 ప్రతి మంత్ మనం సేవ్ చేయాలి అనుకున్నది మన గోల్. దానికి మనం సిస్టమ్ క్రియేట్ చేసుకుంటే మన గోల్ ని మనం అచీవ్ అవ్వగలుగుతాం. ఆ సిస్టమ్ ఏంటి? ప్రతి నెల మీకు శాలరీ వచ్చిన రోజున మీ శాలరీ అకౌంట్ లో నుంచి మీ సేవింగ్స్ అకౌంట్ లోకి మీరు ఆటో డెబిట్ పెట్టుకున్నారనుకోండి, దట్ ఈస్ అ సిస్టమ్ దట్ యు ఆర్ క్రియేటింగ్ టు అచీవ్ యువర్ గోల్. సో ఇక్కడ మీ మూడ్ తోనో మీ టైం తోనో సంబంధం లేకుండా సిస్టమ్ విల్ వర్క్ ఆటోమేటికలీ. అదే మీరు మాన్యువల్ గా చేశారనుకోండి, ఒక్కొక్కసారి నాకు మూడ్ బాగాలేదు, నాకు టైం కుదరలేదు, నేను బిజీగా ఉన్నాను, నేను మర్చిపోయాను, ఇవన్నిటికీ ప్లేస్ అవ్వకుండా ఆటోమేటిక్ గా మీ అమౌంట్ సేవ్ అయిపోతూ ఉంటుంది. సో మీ మూడ్ మీద డిపెండ్ అయితే యూ విల్ స్టాప్ డూయింగ్ ఇట్, కానీ సిస్టమ్ మీద డిపెండ్ అయితే వర్క్ విల్ కంటిన్యూ. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్ రీడింగ్ చేయాలి అనుకున్నారనుకోండి, ప్రతిరోజు ఫిక్స్డ్ గా ఒక టైం స్లాట్ పెట్టుకుని ఉండండి. అలానే మీరు వర్కౌట్ చేయాలి అనుకున్నారనుకోండి, ప్రతిరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు మీ వర్కౌట్ టైం అని పెట్టుకోండి. షూస్ రెడీగా పెట్టుకోండి, మీ జిమ్ డ్రెస్ రెడీగా పెట్టుకోండి. సో ఆటోమేటిక్గా మీ జిమ్ డ్రెస్, మీ షూస్ చాలా ఈజీగా మీరు ఆ పని చేస్తారు కాబట్టి ఆ పనిని మీరు అవాయిడ్ చేయకుండా ఉంటారు. సో ఈ సిస్టమ్ వల్ల మీకు ప్రెషర్ తగ్గుతుంది. ప్రెషర్ తగ్గటం వల్ల మీకు ఎఫర్ట్లెస్ గా మీరు చేయదలుచుకున్న పని మీరు చేయగలుగుతారు. ఈ బుక్ లో చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎన్విరాన్మెంట్ షేప్ హ్యాబిట్స్. సో మేక్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్విజిబుల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రతిరోజు నైట్ టైం పడుకునే ముందు ఎక్కువసేపు మొబైల్ చూస్తూ ఉన్నారనుకోండి, మేక్ ఇట్ అ పాయింట్ అసలు మొబైల్ మీరు బెడ్రూమ్ లోకే తీసుకెళ్లొద్దు. సో మొబైల్ ఇన్విజిబుల్ గా మీరు పడుకునే టైంకి మీకు దగ్గరగా లేకుండా చూసుకోండి. అలానే మీరు ఒక బుక్ చదవాలనుకున్నారనుకోండి, మీ బెడ్ పక్కన ఒక బుక్ పెట్టుకోండి. సో ఆథర్ దీన్ని ఎన్విరాన్మెంట్ డిజైన్ అని అంటున్నారు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి అనుకున్నాం అనుకోండి, మనం జంక్ ఫుడ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే, కూల్ డ్రింక్స్ తీసుకెళ్లి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆబ్వియస్ గా అది మనకి కళ్ళెదురుగా కనిపిస్తుంది. కాబట్టి
మనం వాటిని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. ఇక్కడ ఆ జంక్ ఫుడ్ తినకుండా ఉండటం కోసం విల్ పవర్ కి పని చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఆథర్ చెప్తుంది ఏంటంటే మీరు ఎన్విరాన్మెంట్ ని డిజైన్ చేసుకోవాలి. అంటే ఆ కూల్ డ్రింక్స్ కానీ ఆ జంక్ ఫుడ్ కానీ అసలు ఇంట్లోనే లేకుండా చేసుకోండి. సో ఇక్కడ మీకు విల్ పవర్ తో పని లేకుండా ఆటోమేటిక్ గా మీరు మంచి ఫుడ్ తినే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ ని సెట్ చేసుకుంటున్నాం. ఇది మనం పిల్లల విషయంలో కూడా గమనిస్తామండి. కొంతమంది పిల్లలు ఎగ్జామ్ కి 6 అవర్స్ ముందు లేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళకన్నా ప్రతిరోజు ఒక 30 మినిట్స్ పాటు చదువుకునే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఏమంటారు? సో ఇక్కడ ఆథర్ చెప్తుంది మన హ్యాబిట్స్ రిపీట్ అయినప్పుడు ఎఫర్ట్స్ రెడ్యూస్ అవుతాయి. ఫస్ట్ చాలా హార్డ్గా ఉంటుంది, ఆ తర్వాత నార్మల్ అవుతుంది, ఆ తర్వాత అటామిక్ హ్యాబిట్స్ ఆటోమేటిక్ అయిపోతుంది అండ్ లైఫ్ బికమ్స్ వెరీ ఈజీ. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద సక్సెస్లేమి సడన్ గా రావు. చిన్న చిన్న హ్యాబిట్స్ ని రిపీటెడ్ గా డైలీ చేయటం వల్ల మనం పెద్ద సక్సెస్ ని అచీవ్ చేయగలుగుతాం. సో పెద్ద డ్రీమ్స్ కి చిన్న హ్యాబిట్స్ ఉండాలండి. ఆ చిన్న హ్యాబిట్స్ డన్ డైలీ విల్ బిల్డ్ ఎ బిగ్ లైఫ్. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మీరు చేంజ్ చేసుకునే చిన్న హ్యాబిట్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. బై బై.